ఏదో న్యూస్ మావయ్య, హాస్పిటల్కి సంబంధించింది వస్తుంటే చూస్తున్నారు. ఓహో, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు? చెవేంది వీడికి? అన్నీ నుంచి మెసేజ్ వచ్చింది. ఏది చూడు నువ్వు. ఐఎమ్ బిజీ. ఐ విల్ బి బ్యాక్ ఆఫ్టర్ 2 days. గత కొంతకాలంగా ప్రభుత్వానికి దొరకకుండా అవయవాల వ్యాపారం చేస్తున్న ఒక నర్సింగ్ హోమ్ డాక్టర్ జితేంద్ర కిడ్నీ, లివర్ లాంటి అవయవాల కోసం అనురాధ అనే నిరక్షరాస్యులని ట్రాప్ చేశారు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అనురాధను కలిసి వారు చేస్తున్న వ్యాపారం గురించి చెప్పగానే స్పందించిన అనురాధ ఎంతో ధైర్యంతో, సమయస్ఫూర్తితో పోలీసులు వారికి సహకరించి ఆ ముఠాన్ని ప్రభుత్వానికి పట్టించింది. ఏంటి ఇది? ఎవై అమ్మాయి? అదే అర్థం కావటం లేదు. కానీ 100% అలేఖ్య పిన్నినే, అస్సలు తేడా లేదు. కొంప తీసి అలేఖ్య అత్త కూతురు అనూహ్య అన్నారే, తను కాదు కదా? అంటే చిన్నప్పుడు తప్పిపోయిన అలేఖ్య పిన్ని కూతురు ఈ అమ్మాయి అంటావా అనే అనిపిస్తుంది. లేకపోతే ఎన్ని పోలికలు ఎలా కనిపిస్తాయి? అంటే డాడీ స్ట్రోక్ వచ్చి పడిపోయినప్పుడు అలేఖ్యని చూశానమ్మా అన్నారు. ఆ అలేఖ్య తనేనా? దీపు, మావి కండిషన్ అసలేం బాలేదు. అనూహ్య విషయంలో మావికి ఎంతవరకు తెలుసు? అసలు ఆయన ఏమనుకుంటున్నారనేది చూద్దాం. తర్వాత ఏం చేద్దామన్నది ఆలోచిద్దాం. మనం మాత్రం తొందరపడి చెప్పొద్దు. వెల్కమ్ బ్యాక్ మావయ్య. రండి డాడీ. చెమ్మా, అలా ఉన్నావేంటి? భయపడ్డావా? అబ్బే ఏం లేదు డాడీ. మీ డాడీ అంత తొందరగా పోలేమ్మా. నీకో తోడు తోవా చూపించే వరకు చెక్కడికి పోడు. సరేనా? ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను మీతో మాట్లాడినంతే. లేదులేమ్మా. చెమ్మా, మీ ముఖాలు చూస్తుంటే నాకంటే మీరే ఎక్కువ టెన్షన్ పడినట్టున్నారు.
పిచ్చి ఏంటో లేకేది. నువ్వు నిజమైనప్పుడు, నీ మీద నా ప్రేమ నిజమైనప్పుడు నువ్వు కనిపించడం మాత్రం ఎందుకు అబద్ధం అవుతుంది? అందరూ ఇది నా భ్రమ అంటారేంటా లేఖ్యా? దీపు, మావయ్య లోపలికి తీసుకెళ్ళు. టైంకి మెడిసిన్స్ జాగ్రత్తగా చూసివేయి. పదండి డాడీ. నేను వస్తానే. ఒరే కైలాష్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? ఒరే, మామయ్య అలేఖ్య అత్తయ్యని చూశారన్నాడు, నిజంరా? అవునరా, అచ్చం అత్తయ్యలాగే ఉన్న అమ్మాయిని ఇప్పుడే మేము టీవీలో చూసాం. అమ్మని. అయితే అను విషయం వీళ్ళకు కూడా తెలిసిపోయిందనమాట. ఇప్పుడేం చేయాలి? ఏయ్, నీకేమైనా పిచ్చా? అత్తయ్య లాంటి అమ్మాయిని చూడడం ఏంటి? అయ్యో నిజంరా, ఆ అమ్మాయి పేరు అను అట. ఏదో కిడ్నీ ర్యాకెట్ బయట పెట్టిందని టీవీలో చూపించారు. అసలు యాజ్ ఇట్ ఈజ్ అత్తయ్యే. షష్! మెల్లగా. అత్తయ్యలా ఉంటే అత్త కూతురు అయిపోతుందా? చూసావా, ఆ మాట మేమనక ముందే నువ్వంటున్నావు. చూడకుండానే అత్తయ్యకి కూతురు అంటున్నావు. అలాంటప్పుడు కళ్ళతో చూసినా మేము డాడీ అనుకోవడంలో తప్పేంటి? అమ్మో, విషయం చాలా దూరం వెళ్తుంది. వెంటనే కట్ చేయకపోతే ప్రమాదం. ఏంటి, ఈ సొల్లు మామయ్య దగ్గర కూడా వాగుతున్నారా? చిచ్చా, ఇంకా డాడీతో ఈ విషయం డిస్కస్ చేయలేదు. ఆయన ఇప్పుడే కదా వచ్చింది. సరే సరే, పొరపాటును కూడా ఆయనతో అనకండి. అసలు అమ్మాయి ఎవరో ఏంటో ఏ విషయం తెలియకుండా మామయ్యతో అంటే ఎలా? రేపది నిజం కాకపోతే ఆయన ఏమైపోవాలి? ఎంత హర్ట్ అవ్వాలి? ఈ విషయం గురించి ఇప్పుడు మీరేం మాట్లాడకండి. నేను ఆ టీవీ ఛానల్కి ఫోన్ చేసి ఆవిడ వివరాలు కనుక్కుంటాను. ఏం చేద్దామనేది తర్వాత చూద్దాం, సరేనా? నాకు అర్జెంట్ పనుంది, మళ్ళీ వస్తాను. మీరు మాత్రం నోరు తెరవకండి. జాగ్రత్త. అను వచ్చింది. కంగ్రాచులేషన్స్ అను, కంగ్రాచులేషన్స్ అను. రాజు, సీను, ఎట్లున్నారా అక్క? సీనుగా అక్క, గౌరికి ఎట్లుందిరా? మంచిగా ఉందక్క. ఆపరేషన్ అయిపోయిందక్క. ఇంకా పరేషాన్ లేదక్క. నిజమారా? కంగ్రాచులేషన్స్ అను. అమ్ము, నువ్వు సామాన్యురాలివి కావు. సిటీకి వచ్చి వారం కూడా కాలేదు, అప్పుడే టాక్ ఆఫ్ ది సిటీ అయిపోయావు. గుడ్ గుడ్, చాలా ఆనందంగా ఉందమ్మా.
అను, ఆపరేషన్ కోసం నువ్వు కట్టిన డబ్బు నీకే వెనక్కిస్తున్నా. అదేంది సారు? కంగారు పడకు. నువ్వు ప్రాణాలు కాపాడిన సూర్యనారాయణ గారు ఆపరేషన్ ఖర్చు మొత్తం తనే భరిస్తానన్నాడు. సారు, నేను ఒక్కసారిగా పెద్దసారిని కలవచ్చా? లేదమ్మా, ఆయన డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఆయన కూడా పాపం నిన్ను కలిసి వెళ్ళాలని చాలాసార్లు అనుకున్నారు. కానీ నువ్వు వేరే పనిలో బిజీగా ఉన్నావు కదా, అందుకని బాధపడుతూనే వెళ్ళారు. ఈ ఉదయమే డిశ్చార్జ్ అయ్యారు. గదేంది సారు, గంత జల్లి పంపించుడేంది? ట్రీట్మెంట్ పద్ధతులు మారుతూ ఉంటాయి కదమ్మా. అసలు ఆయనకు సగం ట్రీట్మెంట్ నువ్వే చేశావు. అను, నీ గౌరీని కూడా నువ్వు రేపు తీసుకెళ్లొచ్చు తెలుసా? ఏంది సార్ మీరు చెప్పేది? నిజమా? అవునమ్మా. గట్లయితే రేపు నేను గౌరవం తీసుకుని పోవచ్చా? సంతోషంగా. మా ఊరు వెళ్ళిపోవచ్చా? నువ్వు వెళ్ళటానికి మా హాస్పిటల్ తరపున కారు కూడా అరేంజ్ చేస్తాను. చాలా సంతోషం సారు. ఇప్పుడు నువ్వు గౌరీని కూడా చూడొచ్చు. ఏడుంది? ఆడుందక్క. దేవుడే నిన్ను కాపాడాడు గౌరీ. అక్క, గౌరీ ఎట్లున్నదే? జర నొప్పిగా ఉందక్క. ఏం లేదు గౌరీ, పోతుంది, తగ్గిపోతుందిలే. అవు నీకు ముచ్చట చెప్పనా? రేపు మనం మన ఊరికి పోతున్నాం. గది కార్లా, ఎరికనా? అవు గౌరీ, మనం కార్లో పోతున్నాం. మమతలోని మహిమలోని ఆదర్శాలే మావని, ఒకరికొకరు కలిసి మెలిసి బ్రతికే లక్ష్యం మాదని, అనుభూతిలోగిలి ప్రేమ వాకిలి మాదే మాదని, అనుభూతిలోగిలి ప్రేమ వాకిలి మాదే మాదని, అపురూపం చెలిమి ధనమే కాదని చెప్పేశాముగా.
నమస్తే సార్. సెక్యూరిటీ సార్. పేపర్ వచ్చిందమ్మ చూడు. అలాగే సార్. పేపర్లో వచ్చేంత గొప్ప మనిషి ఈ అమ్మాయి. ఈవిడ గురించి వీరుసారికి బలవంతంగా నిలబెట్టేనే చెప్పేసి ఉండాల్సింది. కనీసం పెద్దసారికైనా చెప్పాలి. ఏంటయ్యా ఆ? పేపర్ చదువుతున్నావా తీసుకొస్తున్నావా? ఆ? తెస్తున్నా సార్. ఏంటి సార్, మొన్న చిన్న పొరపాటు జరిగింది సార్. ఏంటది? ఈ అమ్మాయి గారిని నేను చూశాను సార్. ఏ అమ్మాయినయ్యా? చిమిని చూసావా? చిమిని చూసావా? తనెవరో తెలుసారా? తను మీ అమ్మగారా? తన భార్య అలేఖ్య. కాదు సార్. ఏంటన్నా? కాదా? అదే సార్, ఈ అమ్మాయి గారు చూడడానికి అమ్మగారిలో ఉన్నా మన అమ్మగారు కాదు సార్.